వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో అనేక సంచలనాలు నమోదవుతున్నాయి. సరే, విచారణ అనేది చూసాం ఆల్రెడీ. నిన్న రజత్ భార్గవ ఆరోగ్య కారణాలతో రాలేను అని చెప్పినప్పటికీ కూడా లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాల్సిందే అనడంతో ఆయన వెళ్ళారు. దాదాపుగా 6-7 గంటల పాటు ఆయన విచారించడం జరిగింది అన్నారు. ఆ వివరాలు ఇంకా పూర్తిగా బయటికి రావాలి. అలాగే ఇవాళ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డి గారిని రమ్మని చెప్పారు. రమ్మన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు విచారణకి వెళ్ళారు. నేను విజిల్ బ్లోయర్ నేను చెప్పుకున్నారు, నాకు ఇందులో ఎటువంటి పాత్ర లేదని అన్నారు. ఇదంతా అయిపోయింది. మరి దీనికి వెళ్ళిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చాలా వైరల్ అయ్యాయి, అందరికీ తెలిసినటువంటిదే. బట్ ఆఫ్టర్ దట్ ఈరోజు విచారణకు వెళ్ళడానికి ముందుగా ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంటే నేను పెట్టినటువంటి టైటిల్ కూడా అలాగే కొంచెం ఉంది. ఏంటంటే ఈయన అంటున్నట్టుగా లిక్కర్ కుంభకోణంలో ఇప్పుడు ఈయన గీతాపారాయణం చేస్తున్నారు. ఏం చేస్తున్నారయ్యా? ఆయన వేసినటువంటి ట్వీట్ సారాంశం ఏంటి అనేది చూస్తే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తేసం గో స్వకర్మణి. అంటే కర్మలను ఆచరించుటందే నీకు అధికారము కలదు, కానీ వాని ఫలితముల మీద లేదు. నీవు కర్మఫలములకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. ఏం చెప్పారండి? ఏం చెప్పారు అసలు సాయిరెడ్డి గారు? కర్మల్ని ఆచరించుటయందే నీకు అధికారం కలదు, నేను పని చేయడానికి నాకు అధికారం ఉంది. అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈయన మీద ఉన్నటువంటి అనుమానాలు, ఆల్రెడీ రాజకేశ్ రెడ్డికి సంబంధించినటువంటి వివరాలు ఈయన చెప్పి నేను విజిల్ బ్లోయర్ని అనేది ఎంత చెప్పారు సారా. సో కర్మలు చేయుటయందే నాకు అధికారము కలదు. ఎస్, నేను ఆ పని చేయడం మీద నాకు అధికారం ఉంది. అంటే అధికారం ఉంది కాబట్టి నేను చేశాను, కానీ దాని ఫలితం ఆశించరాదు. అంటే అందులో వాటాలు రాలేదా? లిక్కర్ స్కామ్లో సాయిరెడ్డికి వాటాలు రాలేదా? లేదు అంటే ఫర్దర్గా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ రిపర్కషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ సిట్ ఇన్వెస్టిగేషన్, దీని తర్వాత ఒకవేళ శిక్ష పడేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా దీని మీద ఆ ఫలితాన్ని ఆశించకు అని పెట్టారు సారా. అది ఒకటి. ఇక 3వ పాయింట్, నీవు కర్మ ఫలములకు కారణము కారాదు. అంటే లిక్కర్ స్కామ్ అని చేశాను, స్కామ్లో లాభాలు వచ్చాయా నష్టాలు వచ్చాయా అనేదానికి నేను కారణం కాకూడదు. అంటే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేశాను అన్నటువంటి పాయింటా? లేదు, నేను చేశాను, ఆయన అంటే నాకు నమ్మకం, ఆయన ఇది చేయాలనుకున్నాడు కాబట్టి దానికి నేను చేశాను, కానీ దానికి వెనకాల ఉండేటువంటి ఆ ఫలములు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి నేను కారణం కాకూడదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నష్టానికి కానీ కష్టానికి కానీ కారణం నేను కాకూడదు, ఆర్ఎల్స్ ఆ లాభాలకు కూడా నేను కారణం కాకూడదు అన్నటువంటి ఒక పాయింట్ ఏమైనా చెప్పారా అని చెప్పి దాని మీద డిస్కషన్ నడుస్తుంది. అలాగే ఇంకొకటి, అట్లని కర్మని చేయుట మానరాదు, పని చేయడం మానకూడదు. అందులో లాభాలు వస్తాయని, లేదు నష్టం వస్తుందని, లేదు శిక్షలు పడతాయని, అవినీతి జరుగుతుందని, ఇంకోటని, వీటన్నిటికీ సంబంధించి వీటికి నేను కారణం కాకూడదు, కానీ నేను పని చేయాలి. ఫలితం ఆశించను, కానీ పని చేయాలి. అంటే ఈ వైరాగ్యం ఏంటో నాకైతే తెలియట్లేదు. అలాగే దీనికి పైన హిందీలో ఇంకొక కొటేషన్ ఏదో పెట్టారు అక్కడ, విపక్ష సహిత సభీ రాజనీతిక్ దళం రాజ్ ధర్మ కా పాలనా కర్నా చాహియే. దీని మీనింగ్ ఏంటంటే, all political parties including the opposition should adhere to the principles of righteous conduct in governance. అంటే అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్షంతో సహా అధికార ప్రతిపక్షాలు అనేటువంటివి ప్రిన్సిపల్స్కి కట్టుబడి, పాలన అనేటువంటి దాంట్లో విలువలకి కట్టుబడి పనిచేయాలి. ఎంతైనా సాయిరెడ్డి గారే. ఏం చెప్పాలి ఇంకా ఆయన గురించి? ఇప్పుడే గుర్తొచ్చింది, ప్రిన్సిపల్ తోటి పనిచేయాలి, ఆ విలువలతో పనిచేయాలి, విశ్వసనీయత అనే దాని మీద ఇప్పుడే బాగా జ్ఞానోదయం అయినట్టుగా ఉంది. అందుకే గీతాపారాయణలో మునిగి తేలుతున్నారు. సరే, ఈ గీతాపారాయణ ఇక్కడ దాకా బాగానే ఉంది, కానీ సిట్కి వెళ్ళిన తర్వాత సరైన సమాధానాలు చెప్పకపోతే వాళ్ళ పారాయణ వేరే ఉంటుంది అనేది చెప్తున్నటువంటి అంశం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? విశాఖతో వైరాగ్యం వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏవై ఉంటాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.